బట్ట ఇవి మనిషి ముసలడవుతున్నాడని చెప్పే సూచికలు. కానీ ఇప్పుడు వయసులో ఉన్న వారికి కూడా ఈ సమస్యలు వచ్చపడుతున్నాయి. 25 ఏళ్లు కూడా నిండని అబ్బాయిలు పొట్టేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు పెళ్లి కోసం తగ్గాల్సిందే అంటూ పొద్దున్నే రన్నింగ్ చేస్తూ తంటాలు పడుతున్నారు. అసలు ఈ పొట్ట ఎందుకు వస్తుంది? సమస్య ఒకటే అయినా కారణం ఒకటే ఉండదు. నేను చాలా తక్కువ తింటాను అయినా పొట్ట వస్తుందని చాలా మంది కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మీ పొట్టకి అసలు కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు. అందుకే పొట్ట రావడానికి కారణమయ్యే 8 ముఖ్య విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాట్స్. షుగర్ ఆహారం తినడం వలన పొట్ట ఈజీగా పెరుగుతుంది. ఇష్టం కదా అని పదే పదే స్వీట్లు తింటే, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, నూనె ఎక్కువగా వాడే వంటలు, వైట్ రైస్ ఇవి ఎక్కువ తింటుంటే పొట్ట రాకుండా ఏం వస్తుంది చెప్పండి? జీన్స్ కూడా పొట్టకి కారణమవుతుంది. అవునండి, మీ పేరెంట్స్కి పొట్ట ఉంటే అది కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా మీకు పొట్ట వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కార్టిసాల్ మరియు లెప్టిన్ని రెగ్యులేట్ చేసే జీన్స్ మీరు తల్లిదండ్రుల నుంచి పొందవచ్చు. వారిలాగే మీ పొట్టలో కూడా ఫ్యాట్స్ జమ అవుతూ ఉండొచ్చు. మద్యపానం పొట్ట రావడానికి ముఖ్య కారణమవుతుంది. ఎందుకంటే ఇది కొవ్వు కరిగే ప్రాసెస్ని నెమ్మదింపజేస్తుంది. దాంతో ఎక్కువ క్యాలరీలు కొవ్వులాగా మారి మన ఒంట్లోనే ఉండిపోతాయి. ఇది ఎక్కువగా కడుపులో జరుగుతుంది కాబట్టి పొట్ట వచ్చేస్తుంది. ప్రోటీన్ సరిగా తినకపోవడం వలన కూడా పొట్ట వస్తుంటుంది. ప్రోటీన్స్ ఉన్న ఆహారం కడుపు నిండిన ఫీల్ని ఇస్తుంది. ప్రోటీన్స్ లేని ఆహారం ఆ సెన్స్ని ఇవ్వకపోవడం వలన ఇంకా తింటూనే ఉంటాం. ఇలా అతిగా తినడం వలన పొట్ట వస్తుంటుంది. కార్టిసాల్ లెవెల్స్, డిప్రెషన్ లెవెల్స్ పెరిగిపోవడం వలన కూడా ఖచ్చితంగా పొట్ట వస్తుంది. కార్టిసాల్ హార్మోన్ తక్కువగా విడుదలైతే మంచిదే, కానీ ఎక్కువ విడుదలైతే ఇది శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తుంది. అందుకే డిప్రెషన్లో ఉండేవారికి, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లో ఉండేవారికి సులువుగా బట్టతో పాటు పొట్ట కూడా వస్తుంది. ఇతర కారణాలు చెప్పాలంటే శారీరక శ్రమ లేకపోతే పొట్ట వస్తుందని మీకు ఎలాగో తెలుసు. నిద్రలేమితో పాటు అతి నిద్ర కూడా పొట్టకి కారణమవుతాయి. ఇక మెనోపాజ్ సమయంలో స్త్రీలు ఈ పొట్ట సమస్యలను ఎదుర్కొంటారు. తెలుసుకున్నారు కదా పొట్టలో కొవ్వు పెరగడానికి ముఖ్య కారణాలేంటో. దీనికి తగ్గ పరిష్కారాన్ని గ్రహించి మీ పొట్టను తగ్గించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.